ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలగజేయుడి. దశలోనికలు మొదటి పత్రిక 5:11. మనుషుల్లో ఒకరి పట్ల ఒకరికి బొత్తిగా ప్రేమ, సానుభూతి నశించినట్టు అనిపిస్తుంది. ఎదుటివాడి క్షేమం అక్కర్లేదు, తాను ముందుకు వెళ్ళిపోతూ ఉంటే చాలు. ఒకడు కూర్చుని ఏడుస్తున్నాడు. వేరొకడు అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు పోయారని? పోయారని కాదు, ఎదిగిపోయారని. కిటికీ అనే ఒక కథ చదివాను. ఒక ఆసుపత్రి గదిలో ఇద్దరు పేషెంట్లు కొద్ది దినాలు పక్కపక్క మంచాలపై ఉన్నారు. ఒక మంచం కిటికీ పక్కన ఉంది, మరొకటి దూరంగా ఉంది. దూరంగా ఉన్న మంచంపై మెడ విరిగిన ఒక వ్యక్తి పడుకుని ఉన్నాడు. తల, శరీరం ఎటు తిప్పడానికి వీల్లేదు. రోజుల తరబడి పైకప్పుకేసి చూస్తూ పడుకోవాల్సిందే. కిటికీ పక్కన మంచం మీద పడుకున్న వ్యక్తి తన కిటికీలో నుండి కనబడుతున్నాయంటూ ఎన్నెన్నో దృశ్యాలు కళ్ళకు కట్టినట్టు వినిపించేవాడు. కిటికీ బయట పెద్ద మైదానం అవతల నీలి రంగు ప్రవహించే సెలయేరు, ఆ వెనుక మంచు కప్పిన పర్వత శ్రేణులు, నీలాకాశం, ఎగిరిపోతున్న తెల్లటి పక్షులు. ప్రకృతి రమణీయతను ఆ వ్యక్తి వర్ణిస్తుంటే తల తిప్పుకోలేని వ్యక్తి ఆ అందాలు మనసులో ఊహించుకుంటూ ఆనందించేవాడు. ఆ మైదానంలో చేతిలో చేయి వేసుకొని తిరిగే అందమైన జంటల గురించి, పరిగెత్తే తెల్ల గుర్రం గురించి, సెలయేరులో టీవీగా కదిలే చిన్న పడవల గురించి అతడు చెప్తూ ఉండేవాడు. కొద్ది దినాలకు కిటికీ ప్రక్కన మంచంపై ఉన్న వ్యక్తి చనిపోయాడు. అప్పటికి మెడ విరిగిన వ్యక్తికి కూడా కొంచెం నయమైంది. మెడ కదిలించగలుగుతున్నాడు. తనను కిటికీ పక్కన మంచంపైకి మార్చమని అడిగాడు. అతడు అడిగినట్టే చేశారు. ఆ వ్యక్తి ఆత్రంగా కిటికీలో నుంచి చూస్తే ఏముంది? కిటికీ దగ్గరలో పెద్ద గోడ తప్ప ఏం కనిపించడం లేదు. అతను నర్సుని అడిగాడు, మరి నిన్నటిదాకా ఈ మంచంపై పడుకున్న వ్యక్తి నాకెన్నెన్నో దృశ్యాలు వర్ణించేవాడే. ఆ నర్సు చిరునవ్వుతూ అంది, మీరే చూస్తున్నారు కదా, కిటికీలో నుండి గోడ తప్ప మరేమీ కనిపించదు. ఒకవేళ ఏమన్నా కనిపించినా ఆ వ్యక్తి చూడలేడు. అతడు పూర్తిగా గుడ్డివాడు. మనస్సు క్రీస్తు మనసు అయితే లోకంలో ఉన్న సంతోషం అంతా నీదే. దోసిళ్లతో నీ చుట్టూ ఉన్న వారికి సంతోషం పంచగలవు. ఇతరుల గుండెలో ఆశాభావం, ఆనందం, ఆత్మవిశ్వాసం నింపేలా నీ మాటలుండాలి. ప్రభువును ధరించుకున్నవారు ఈ విధంగా చేస్తారు.